నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. భారం అనుకునే చోట నీ బాధలను పంచుకోకు. దూరంగా నెట్టేసిన చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటుని నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. కోపంతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. తన కోపమే తన శత్రువు. జ్ఞానం అంతులేని సంపద. జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పనిలేదు. దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పనిలేదు. యుద్ధం అనేది నీలో నీకోసం జరగాలి. నిన్ను మార్చుకోవడం కోసం జరగాలి. అప్పుడే ఫలితం మహా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకుంటే దేనినైనా ఆకర్షించగలరు. మీ ఆలోచనలలోనే మీ శక్తి ఉందని గుర్తుంచుకోండి. మీ జీవితానికి మీరే యజమాని. మీ ఆలోచనలకు మీరే సృష్టికర్త. అవమానించిన వారికి సమాధానం చెప్పి తీరాల్సిందే. అది పగతోనో లేక మాటలతోనో కాదు. నీ గెలుపుతో సమాధానం చెప్పు. అవమానాలన్నిటికీ గట్టి సమాధానం నీ గెలుపు మాత్రమే. భగవంతుడు మనిషికి తన బలహీనతలను అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు. మనకది ఏ వరం కంటే తక్కువైంది కాదు. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకొని బలహీనతలను అదుపు చేసుకోవాలి. ఆ తర్వాత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఎవరైనా మనకు చెడు చేస్తే మనం గుణపాఠంగా తీసుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ప్రతీకార భావంతో మనం కూడా నష్టం చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. నీవు బ్రతికుండేది ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.